వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం గ్రూప్స్ డిఎస్సితో పాటు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ సైన్స్, బయాలజీకి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హెమటాలజీ. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. కండరాల అధ్యయనాన్ని మయాలజీ, కాలేయం అధ్యయనాన్ని హెపటాలజీ, రక్తనాళాల అధ్యయనాన్ని యాంజియాలజీ, మూత్రపిండాల అధ్యయనాన్ని నెఫ్రాలజీ, ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు. రక్తం ద్రవరూప సంయోజక కణజాలం. రక్తంలో ఉండే ప్లాస్మా శాతం 55. రక్తంలో 2 భాగాలుంటాయి. ప్లాస్మా 55%, రక్త కణాలు 45%. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎరిథ్రోపాయిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పాలీసైథీమియా. ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. ఎర్ర రక్త కణాల సంఖ్యలో అసాధారణ పెరుగుదలను పాలీసైథీమియా అంటారు. ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గుదలను ఎరిథ్రోసైటోపీనియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం తెల్ల రక్త కణాల్లో గ్రాన్యులోసైట్స్ ఎంత శాతం ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 70%. తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్స్ అని కూడా అంటారు. తెల్ల రక్త కణాలు 2 రకాలు, అవి గ్రాన్యులోసైట్స్ మరియు ఎగ్రాన్యులోసైట్స్. మొత్తం తెల్ల రక్త కణాల్లో గ్రాన్యులోసైట్స్ 70%, ఎగ్రాన్యులోసైట్స్ 30% ఉంటాయి. గ్రాన్యులోసైట్స్ 3 రకాలు, అవి అసిడోఫిల్స్ లేదా ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్ మరియు న్యూట్రోఫిల్స్. ఎగ్రాన్యులోసైట్స్ 2 రకాలు, అవి మోనోసైట్స్ మరియు లింఫోసైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బేసోఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, అలర్జీ కారకాలకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఈస్నోఫిల్స్ లేదా అసిడోఫిల్స్. రోగ నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని పెంచే తెల్ల రక్త కణాలు లింఫోసైట్స్. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారిలో లింఫోసైట్స్ నశిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాల మధ్య గల నిష్పత్తి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 600:1. ఇదే క్వశ్చన్ని తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాల మధ్య గల నిష్పత్తి ఎంత అని అడిగినప్పుడు 1:600. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రామ్ హిమోగ్లోబిన్ ఎంత ఆక్సిజన్ను రవాణా చేయగలుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1.39 ml. 1 గ్రామ్ హిమోగ్లోబిన్ 1.39 ml ఆక్సిజన్ను రవాణా చేయగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాల్లో రక్తం దీనివల్ల గడ్డకట్టకుండా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హిపారిన్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తపీడనం బ్లడ్ ప్రెషర్ను కొలిచే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్పిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీని ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విల్లెం ఐంతోవెన్. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీని డచ్ డాక్టర్ మరియు ఫిజియాలజిస్ట్ విల్లెం ఐంతోవెన్ కనుగొన్నారు. అందుకు గాను అతనికి 1924లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నాల్ మరియు రస్కా. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను నాల్ మరియు రస్కా కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ సి. సి విటమిన్ లోపం వలన స్కర్వీ, డి విటమిన్ లోపం వలన రికెట్స్, B1 విటమిన్ లేదా థయమిన్ లోపం వలన బెరిబెరి వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ కే. కే విటమిన్ రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. కే విటమిన్ రసాయన నామం ఫిలోక్వినోన్. ఇప్పుడు మనం విటమిన్ల రసాయన నామాలు మరియు వాటి లోపాల వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. విటమిన్ ఏ రసాయన నామం రెటినాల్. ఏ విటమిన్ మరో పేరు యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్. ఇది కంటి చూపుకు తోడ్పడే విటమిన్. విటమిన్ ఏ లోపం వలన రేచీకటి మరియు వర్ణాంధత్వం సంభవిస్తాయి. విటమిన్ డి రసాయన నామం కాల్సిఫెరాల్. డి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రికెట్స్. డి విటమిన్ లోపం వలన ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు కూడా వస్తాయి. విటమిన్ సి లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది. సి విటమిన్ రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ ఇ రసాయన నామం టోకోఫెరాల్. ఈ విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ విటమిన్ను వంధ్యత్వ ప్రతికారక విటమిన్ లేదా యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటారు. విటమిన్ B1 లోపం వలన బెరిబెరి వ్యాధి వస్తుంది. B1 విటమిన్ రసాయన నామం థయమిన్. విటమిన్ B2 లోపం వలన కీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్ అనే వ్యాధులు వస్తాయి. B2 విటమిన్ రసాయన నామం రైబోఫ్లేవిన్. విటమిన్ B3 లోపం వల్ల పెల్లాగ్ర వ్యాధి వస్తుంది. B3 విటమిన్ రసాయన నామం నయాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. విటమిన్ B5 రసాయన నామం ప్యాంటోథెనిక్ ఆమ్లం. విటమిన్ B5 లోపం వలన అధిక ఒత్తిడికి గురవుతారు. విటమిన్ B5ని యాంటీ స్ట్రెస్ విటమిన్ అంటారు. విటమిన్ B5 లోపం ఎక్కువైనప్పుడు జీర్ణ వ్యవస్థ కూడా మార్పులకు గురవుతుంది. తిన్న ఆహారాన్ని వాంతి చేసుకోవడం, కడుపులో మంట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ B5 లోపం వల్ల అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు రావడాన్ని బర్నింగ్ ఫుట్ సిండ్రోమ్ అంటారు. విటమిన్ B6 రసాయన నామం పైరిడాక్సిన్. విటమిన్ B7 రసాయన నామం బయాటిన్. విటమిన్ B9 రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. విటమిన్ B12 రసాయన నామం సైనకోబాలమిన్. విటమిన్ B12 లోపం వల్ల హానికర రక్తహీనత లేదా పెర్నిషియస్ అనీమియా కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇమ్యునాలజీ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎడ్వర్డ్ జెన్నర్. ఇమ్యునాలజీ పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన అధ్యయనాన్ని ఇమ్యునాలజీ అంటారు. జన్యుశాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ మెండల్. జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పాల్ బెర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రైట్ వ్యాధి లేదా బ్రైట్స్ డిజీజ్ వల్ల మనిషి శరీరంలోని ఏ అవయవం ప్రభావితం అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూత్రపిండాలు. బ్రైట్ వ్యాధి వల్ల మూత్రపిండాలు లేదా కిడ్నీస్ ప్రభావితం అవుతాయి. ఈ వ్యాధి వల్ల మూత్రపిండాల వాపు, మూత్రంలో అల్బుమిన్ విడుదలవుతుంది. బ్రైట్ వ్యాధినే గ్లోమరులస్ నెఫ్రైటిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లూరా. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ వ్యాధి నివారణకు ఉపయోగించే రేడియో ఐసోటోప్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయోడిన్ 131. గాయిటర్ వ్యాధి నివారణకు మరియు థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవడానికి అయోడిన్ 131ను ఉపయోగిస్తారు. మానవుడి శరీరంలోని రక్త సరఫరాలో గల లోపాలను తెలుసుకోవడానికి సోడియం 24ను ఉపయోగిస్తారు.
కోబాల్ట్ 60ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న నిర్వహిస్తారు. రక్త వర్గాలు లేదా బ్లడ్ గ్రూప్స్ను కనుగొన్న కార్ల్ ల్యాండ్స్టీనర్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పోషకాహార సంస్థ లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ముంబై. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లేదా జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ ముంబైలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూఢిల్లీలో, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ పూణేలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ అల్పస్రావం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏడిహెచ్. ఏడిహెచ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ అల్పస్రావం వల్ల అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ వస్తుంది. ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్ హార్మోన్ను పీయూష గ్రంథి పరలంబిక స్రవిస్తుంది. ఏడిహెచ్ లేదా వాసోప్రెసిన్ హార్మోన్ మూత్రంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ లోపం వల్ల అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమంలోని బీటా కణాలు స్రవించే హార్మోన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇన్సులిన్. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికల్లో గల ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్ను, బీటా కణాలు ఇన్సులిన్ హార్మోన్ను, డెల్టా కణాలు సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇన్సులిన్ లోపం వలన రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగడాన్ని డయాబెటిస్ మెల్లిటస్ లేదా మధుమేహం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, థైమస్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, థైమోసిన్. థైమస్ గ్రంథి ఉత్పత్తి చేసే థైమోసిన్ రోగనిరోధక శక్తిలో కీలకమైన టీ లింఫోసైట్స్ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లో ఉండే మూలకం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐరన్ లేదా ఇనుము. హిమోగ్లోబిన్లో ఉండే ఖనిజ మూలకం ఇనుము. విటమిన్ బి12లో ఉండే ఖనిజ మూలకం కోబాల్ట్. పత్రహరితం లేదా క్లోరోఫిల్లో ఉండే ఖనిజ మూలకం మెగ్నీషియం.